హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఫిబ్రవరి 28వ తారీఖున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే ముందుగా చూసుకుంటే ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజున. అలాగే నిన్న వచ్చేసి మనకైతే 5 ఎకరాలు ఉన్న అలాగే 6 ఎకరాల దగ్గరలో ఉన్న రైతులు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చిందండి. సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది, దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులు అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటికే మనకైతే రైతు భరోసా లేట్ అయింది కాబట్టి దాని కారణంగా వచ్చేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. అదేవిధంగా మొన్నటిదాకా వచ్చేసి ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు అయితే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందా లేదని అడుగుతున్నారు. కాబట్టి పూర్తి వివరాలు మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మొత్తంగా మన తెలంగాణలో 70 లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే వాళ్ళకైతే దాదాపుగా 28 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. యాక్చువల్గా మనకైతే 7,500 రూపాయలు అనేది మనకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే రావాలి ఎకరానికి. కాకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చేసి మన రాష్ట్రం నుంచి వచ్చేసి 6,000 రూపాయలు మాత్రమే ఇప్పుడైతే ఇస్తున్నాం. గతంలో మళ్ళీ హామీ ఇచ్చాం మేమే, ఈసారి ఒక 1,000 రూపాయలు పెంచి ఇస్తున్నామని చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించినప్పుడు జనవరి 26వ తారీఖున. సో ఈ రోజున వచ్చేసి జనవరి మనకైతే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి మనకి 28వ తారీఖు అంటే దాదాపు నెల అయిపోయి దాదాపు ఒక 2 రోజులు కూడా అయిపోతుందండి. సో మొత్తానికి 2 రోజుల్లో కూడా మనకి నా రైతు భరోసా డబ్బులు వచ్చిందంటే చాలా తక్కువ మందికి అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజున 6 ఎకరాలు కలిగిన రైతులకైతే దాదాపుగా ఒక 2 లక్షల పై ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మొన్నటిదాకా వచ్చేసి జనవరి 25వ తారీఖు వరకు అయితే 4 లక్షల మంది ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. మన రాష్ట్ర ప్రభుత్వం మీకైతే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి అందరికైతే డబ్బులు అయితే ఇవ్వబోతుంది. కాబట్టి ఒక్కసారి వేచి ఉండండి. డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి.